హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. ఈరోజు అనగా 29th తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మా స్టూడెంట్స్ పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎంతటి బాధ్యతగా ఉండాలి అనే దానిపై ఒక అద్భుతమైన స్కిట్ ప్రదర్శించారు. ఆ వీడియో మీకోసం ఇస్తున్నాను. నీ చేతిలో ఏంట్రా అది? నాకు ఇష్టమైన బొమ్మ తాతయ్య. ఏది నాకు ఒకసారి ఇవ్వు. అయ్యో, తాతయ్య నా బొమ్మ కింద పాడేస్తున్నా. మాట్లాడుతున్నా. ఆపండి, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాను. ఆపండి. మీరన్నా చెప్పండి, మన కొడుకుని ఎలా పాడు చేస్తున్నాడు? ఏం లేదే, పిల్లాడి బొమ్మ విరిగిపోయింది. సర్లేండి, మనం వెళ్దాం. పదం భోజనం పెట్టు. లేదురా, కోడలు ఇంకా పెట్టలేదు. ఏ లక్ష్మి, నాకు ఇంకా భోజనం పెట్టాలంటే ఇప్పుడే అప్పుడు ఎలా మర్చిపోతారు? ఎప్పుడు తిట్టిస్తూనే ఉంటారు. ఏంటో అర్థం కాదు. మీరన్నా చెప్తారని నమ్మిస్తారా? ఏం లేదు లేవే, కోడలు పిలుస్తుంది, వెళ్ళు. సరే. కాఫీ పట్టావే. చిన్నోడు ఎలా ఉన్నాడు? బాగా చదువుకుంటున్నావా? బాగానే చదువుకుంటున్నాను నాన్న. చదువుకో. నాన్న నాకు ఐస్ క్రీమ్ కొని పెట్టవా? ఐస్ క్రీమ్ పెట్టా? సరే చూడాలకు. సరే నాన్న. అరే నాన్న, నాకు కాస్త డబ్బులు కావాలి. ఎందుకు? నాకు కాస్త ఖర్చులు ఉన్నాయిరా. అదే నా దగ్గర లేవు. అది కాదు నాన్న. అయ్యయ్యో, లక్ష్మి అది కాదమ్మా. ఈయనకి డబ్బులు కావాలంటే డబ్బులు మీకు ఎందుకు? మీకు కావాల్సినవన్నీ మేము చూసుకుంటున్నాం కదా, మళ్ళీ డబ్బులు ఎందుకు? అసలు మీ కొడుకు వచ్చి నాకు ఎంత కష్టపడుతున్నారో తెలుసా మీకు? ఏంటో వెళ్ళన్నా, వెళ్ళొచ్చుడు. లేదు నానమ్మా. మీ తాతని ఏమైనా చూసావా? లేదు నానమ్మా, చూడలేదు. లేదురా, మీ తాత ఇంట్లో ఒకసారి చూడు. చూస్తాను. ఏంట్రా అది కనిపించట్లేదంటున్నా? చూడు, చూడండి. అమ్మా, నా కనిపించలేదంటే ఆయన ఇంట్లో పెద్ద మనుషులు సరిపోతే ఇలాగే చూసుకుంటారా? ఇంత నిర్లక్ష్యమా? రండి, ఎదుగు. ఎవరు ఉన్నారా లేరా? ఏం చెప్పండి బాబు, బంధువులు ఉన్నా లేనట్టే. ఐస్ క్రీమ్ తినాలనిపించి బయటకు వచ్చాను. ఐస్ క్రీమ్ హెల్త్ మంచిది కాదు. రండి, కొబ్బరి కొనిస్తా. సరే బాయ్. అదేంటన్నా, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయావు? ఎంత కంగారు పడ్డావో తెలుసా? మేమంతా ఐస్ క్రీమ్ తినాలనిపించింది. నాన్న, అయినా మిమ్మల్ని తిట్టారు. వదిలేసేసి ఎలాగైనా చూసుకునేది అన్నంటారేంటి? పొద్దు నుంచి రాధిక అక్కడ ఎన్ని పనులు ఉంటాయి తెలుసా మీకు? 1,00,000 పనులు ఉంటాయి. ఆయన ఏమో రమ్మంటారు, వెళ్తే ఏమో వెళ్ళేదంటారు. ప్రతి దానికి నాకు తిట్టడం తప్ప ఏం రాదు మీకు. తెలుసా నీకు? అయినా వదిలేదమ్మా, తాతయ్య వచ్చారు కదా, ఇంకెందుకు ఆ గొడవంతా? చిన్న పిల్లాడు, నీకేం తెలియదు, వెళ్ళు. ఏం చేయాలో అర్థం కావట్లేదు లక్ష్మి. నేనేమో రోజు రోజుకి బాగా మెచ్చిపోతున్నాడు. ఆయనని వృద్ధాశ్రమంలో వేయడమే మనకున్న ఒకటే దారి. వృద్ధాశ్రమం. నాన్న
నువ్వు పెట్టేసేస్తే అమ్మ ఏమైపోతుంది మరి? అమ్మ నాకు వంటగదిలో చాలా సహాయం చేస్తున్నారు. ఆవిడొద్దు. ఆ ముసలోడే ఎప్పుడు ఆ మూల కూర్చొని ఉంటాడు, ఏం పని చేయడు. నేను అదే నిర్ణయించుకున్నాను. రేపు పొద్దున్నే నేను ప్రత్యక్షం అత్తమ్మకి చెప్పకండి. తయారై ఉండు. ఎక్కడికి నాన్న? అవన్నీ తర్వాత చెప్తాను. ఇదే మీ ఇల్లు. అదేంటి నాన్న? మేము ఇంటికి తీసుకెళ్ళిపోతురా? మిమ్మల్ని ఇక్కడ మాకంటే చాలా బాగా చూసుకుంటారు. కాదు కూడా నన్ను మాట్లాడకు నాన్న. నువ్వు చేసే పనులు మేము తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ ఉండు. అది కాదు. చూడండి. ఆ రోజే చెప్పాను కదా నాయన, బంధువులు ఉన్నా లేనట్టే అని. అందుకే ఇక్కడ పడేసారు నన్ను. సరే ఒకసారి స్పెట్స్ తీయడం మేము చెక్ చేయాలి. ఏంటి తాతయ్య గారు మీరు 3 రోజుల నుంచి ఏం తినట్లేదా? తినట్లేదు నాయన. ఎందుకు? మా వారి మీద బెంగతో. ఓకే, తనేమో వచ్చి పెద్దవారైనా కానీ చిన్నపిల్లల మెంటాలిటీతో ఉంటారు. మీరు రండి త్వరలో ఇక్కడికి. నేను కూడా నిన్ను ఇక్కడి నుంచి విసిగించనమ్మా. నువ్వు ఎలా చెప్తే అలా ఉంటాను. మాతో వచ్చేయండి మామయ్య గారు. చూస్తానమ్మా, నన్ను తీసుకెళ్ళిపోండి. ఇక్కడ కూడా అడుగుతున్నారు మిమ్మల్ని. నీ మనసుని చాలా కష్టపెట్టాను నాన్న. నన్ను క్షమించు. నీ విలువను తెలుసుకోలేకపోయాను. సో వ్యూయర్స్, పెద్దవాళ్ళ పట్ల చిన్న చూపు చూడకుండా తల్లిదండ్రులు మనలను పెంచడానికి ఎన్ని కష్టాలు పడి ఎన్ని త్యాగాలు చేశారో కనీసం గుర్తించుకొని వాళ్ళు వృద్ధులు అయినప్పుడు సహాయకులుగా ఉండండి. దయచేసి వృద్ధాశ్రమాలకు పంపకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.